హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ సారీ ఫర్ ద డిలే. చాలా గ్యాప్ వచ్చేసింది జాబ్ రిలేటెడ్ వీడియోస్‌కి. బట్ ఐ యామ్ బ్యాక్. లాస్ట్ ఒక 4, 5 డేస్ బ్యాక్ కమ్యూనిటీ ట్యాబ్‌లో అయితే నేను పోస్ట్ చేశాను. మీరు నెక్స్ట్ ఎలాంటి జాబ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అని. సో, దానికి కొంతమంది అయితే కామెంట్ చేశారు. అందులో నుంచి ఎక్కువగా కామెంట్ చేసింది అక్క క్లయింట్స్ అండ్ కొలీగ్స్‌తో ఆఫీస్‌లో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడాలి భయపడకుండా అని చెప్పి అడిగారనమాట. సో, ఈరోజు వీడియో దాని రిలేటెడే అనమాట. ఈరోజు వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, టెన్షన్ పడకుండా స్లోగా, క్లియర్‌గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? క్లయింట్స్, కొలీగ్‌తో మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలి? అసలు ఈ ఫియర్, నర్వస్‌నెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? అస్సలు ఇంగ్లీష్ రాదు అనే వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడాలి, నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? అండ్ అలాగే ఈ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్‌లో మీరు కొన్ని కొన్ని పదాలు వింటూ ఉంటారు. అవేంటంటే వర్డ్స్ చంకింగ్ అని చెప్పి, లేకపోతే మిర్రర్ టోనింగ్ అని, ఆర్ ఎల్స్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పి చాలా వర్డ్స్ వింటూ ఉంటారనమాట. సో, అసలు వాటి అర్థాలేంటి? ఇంగ్లీష్‌లో అవి ఎంతవరకు ఉపయోగపడతాయి మీకు? అనేది ఈరోజు వీడియోలో కవర్ చేస్తాను. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్దామనుకుంటున్నాను. ఇంగ్లీష్ రాకపోవడం అనేది పెద్ద తప్పేం కాదు. అందరికీ ఇంగ్లీష్ రావాలని లేదనమాట. అందరూ ఫస్ట్ డే వన్నే ఎవరు పర్ఫెక్ట్‌గా ఉండరు. స్లోగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మన చేతిలోనే ఉందనమాట. అందులో కొన్ని వేస్ అయితే నేను ఈరోజు మీకు క్లియర్‌గా చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్టొచ్చి మీ మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరెప్పుడు మాట్లాడినా ముందు మీరు మైండ్‌ని ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ అదే వస్తుంది. అండ్ నెక్స్టొచ్చి ఈ నేర్చుకునే ప్రాసెస్‌లో మీరేమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ముందవి యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అండ్ ఇంకొకటి మీ థాట్స్ ఎప్పుడూ స్లోగానే ఉండాలనమాట. మీరు కంగారుగా ఆలోచిస్తే ఏమవుతుందంటే, మీకు అప్పుడే టెన్షన్ వచ్చేస్తదనమాట. ఎప్పుడు మీ ఆలోచనలనేవి కాస్త నెమ్మదిగానే ఉంచుకోండి. అండ్ ముఖ్యంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటంటే అది మీరొక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండండి. ఏంటంటే, నేను మాట్లాడగలను. నేను మాట్లాడేది ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతది అని. అవసరమైతే నేనొక బెస్ట్ పాజిటివ్ లైన్ అనేది ఒకటి చెప్తాను మీకిప్పుడు. అది రిపీట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి వీడియో పాజ్ చేసుకొని. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ కెన్ ఎక్స్‌ప్రెస్ మై ఐడియా క్లియర్‌లీ. ఐ కెన్ హ్యాండిల్ ఎనీ కన్వర్సేషన్. గుర్తుంది గదా! సో, ఒకటికి 2 సార్లు రిపీట్ చేసుకోండి ఈ మాట. ఈ వర్డ్‌కి చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందనమాట. మీరది మీకు వీలైనప్పుడల్లా దాన్ని ఒకటికి 10 సార్లు అనుకుంటూ ఉండండి. మీ అందరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తాను. ఇంగ్లీష్ అనేది మీ ఫస్ట్ లాంగ్వేజ్ కాకపోయినా సరే, మీ యాక్సెంట్ అనేది ఇంపార్టెంట్ కాదిక్కడ. మీ క్లారిటీ అనేదే చాలా ఇంపార్టెంట్ అనమాట. కాన్ఫిడెన్స్ అనేది పర్ఫెక్షన్ కాదసలు. మీరు మిస్టేక్స్‌తో అయినా మాట్లాడగలరు అన్న ధైర్యాన్ని మీకిస్తది. పర్ఫెక్ట్‌గా ఉంటేనే కాన్ఫిడెన్స్ ఒస్తది అనే భ్రమలో నుంచి బయటకొచ్చేయండి. నెక్స్టొచ్చి మీరు స్లోగా, క్లియర్‌గా ఎలా మాట్లాడాలో ఇప్పుడు చెప్తాను. మీరు మాట్లాడే ముందు ఒక్క 1, 2 సెకండ్స్ పాజ్ అవ్వండి. లైక్ ఒక 2 సెకండ్స్ మీ బ్రెయిన్‌కి టైమ్ ఇవ్వండి మీరు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవి సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకింకా ఎక్కువగా భయమేస్తే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎందుకంటే మీరెప్పుడైతే కామ్‌గా ఉంటారో అప్పుడు సగం టెన్షన్ పోతుందనమాట. మీరు కంగారుగా ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం కాస్త కష్టమవుతుంది. నెక్స్టొచ్చి సెంటెన్స్ చంకింగ్ అనమాట. అంటే ఏంటంటే, ఏదన్నా ఒక లాంగ్ సెంటెన్స్ ఉంటది కదా! ఆ సెంటెన్స్‌ని ముక్కలు చేసుకొని మాట్లాడడం అనమాట. మీకిప్పుడు ఎగ్జాంపుల్‌కొకటి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఐ విల్ ఫినిష్ దిస్ రిపోర్ట్ అండ్ సెండ్ ఇట్ టు ద క్లయింట్ అండ్ దెన్ అప్డేట్ ద టీమ్ ఆన్ ప్రోగ్రెస్ బై టుమారో. దీన్ని చిన్నగా డివైడ్ చేయండి. ఎలా అంటే ఐ విల్ ఫినిష్ దిస్ రిపోర్ట్, దెన్ ఐ విల్ సెండ్ ఇట్ టు ద క్లయింట్. ఆఫ్టర్ దట్ ఐ విల్ అప్డేట్ ద టీమ్ బై టుమారో. ఇప్పుడు ఈజీగా ఉంది కదా మీకు. ఎందుకు స్లో స్పీచ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మీరు స్లోగా మాట్లాడితే, మీరు మాట్లాడే మాటల మీద మీకు కంట్రోల్ ఉంటుంది. అండ్ ఎదుట వాళ్ళకి కూడా చాలా క్లియర్‌గా మీరు మాట్లాడేది అర్థమవుతదనమాట. మీరు ఇంగ్లీష్ యాక్సెంట్ మార్చేసి, లేకపోతే కష్టమైన పదాలు వాడేసి, బాగా ఫాస్ట్‌గా మాట్లాడకెళ్ళిపోతే నేను ఇంగ్లీష్ ఒచ్చనుకుంటారు ఎదుటి వాళ్ళు అని అనుకోకండి.
మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి అర్థమవుతదో, అప్పుడే మీరు సరిగ్గా మాట్లాడుతున్నట్టు అర్థం. ఇప్పుడు క్లయింట్స్, కొలీగ్స్‌తో ఎలా మాట్లాడొచ్చు అనేది చెప్తాను మీకు. డైలీ కాన్వర్సేషన్‌కి ఎలాంటి ఫ్రేజెస్ యూజ్ చేస్తారు ఐటీలో అనే దాని మీద ఒక వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. నేను ఐకార్డ్స్‌లో పెడతాను. వెళ్లి చూడండి అది. చాలా చాలా హెల్ప్ అవుతది. అగ్రీ. క్లయింట్స్‌తోనూ, కొలీగ్స్‌తోనూ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా భయమేస్తది. కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు కంటే క్లయింట్స్‌తో మాట్లాడినప్పుడు ఇంకా భయమేస్తదనమాట. వాళ్ళు చెప్పేది మనకు అర్థం గాదు. మనం చెప్పేది ఆళ్ళకి అర్థం గాదు అన్నట్టుంటది. కానీ అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. నేనిప్పుడు మీకు సింపుల్‌గా చెప్తాను ఎలా మాట్లాడాలో. యూజువల్‌గా క్లయింట్స్ చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు కదా! వాళ్ళ యాక్సెంట్ అంతా చాలా ఫాస్ట్‌గుంటుంది. మీరు వాళ్ళతో క్లయింట్స్‌తో మాట్లాడినప్పుడు మీరు కంగారు పడకుండా ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో, వాళ్ళేం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొలీగ్స్‌తో మాట్లాడినప్పుడు గానీ, లేకపోతే కాల్స్‌లో గానీ, క్వెషన్స్ అడగడానికి కాస్త ప్రయత్నించండి. ఏంటక్కా ఇంగ్లీష్ సరిగ్గా రాదంటే నువ్వు మళ్ళీ ఎళ్లి క్వెషన్స్ అడగమంటున్నావు. వాళ్ళు క్వెషన్ ఎనకాల క్వెషన్ ఏసేస్తే నా పరిస్థితి ఏంటి అనుకోకండి. మీరు ఎప్పుడైతే అలా క్వెషన్స్ అడుగుతారో, మీకు ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒస్తది. అండ్ అలానే ఎదుటి వాళ్ళకి మీరు ఆ టాపిక్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది మీకు. అది ఇట్ షోస్ ఎంగేజ్‌మెంట్ అనమాట. సో, ఏమీ భయపడొద్దు. ఎదుటి వాళ్ళకన్నీ తెలుసు, నాకేం తెలీదు అన్న థాట్ నుండి బయటకొచ్చేయండి. కొన్నిసార్లు మీకు తెలిసినయి ఎదుటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకవేళ వాళ్ళకి తెలిసినయి మీకు తెలియకపోతే ఇప్పుడేమైంది మీరు క్వెషన్స్ అడుగుతారు కాబట్టి మీరు నేర్చుకుంటారు. మీ మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడతది. నెక్స్ట్ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను మిర్రర్ టోనింగ్ అని చెప్పి. ఈ మిర్రర్ టోనింగ్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ మాట్లాడే మాటని సేమ్ మనము అలాగే మాట్లాడగలగడం అనమాట. మీరు ఫర్ సపోజ్ ఏమన్నా ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్ చూసినా, ఏమన్నా చూసినా మీరు ట్రై చేయండి. ఆ పర్సన్ ఏదో ఒక పర్సన్‌ని మీరు వీడియో చూస్తూ ఉంటారు కదా! అప్పుడు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని, ఎలా అయితే వాళ్ళు ఇంగ్లీష్‌లో ఒక మాట చెప్పారో మీరది రిపీట్ చేయండి. అదే స్టైల్‌లో. అలా రిపీట్ చేసేదాన్ని మిర్రర్ టోనింగ్ అంటారనమాట. మీకు ఎగ్జాంపుల్‌కి ఒక సెంటెన్స్ చెప్తానిప్పుడు. ఒకవేళ క్లయింట్ వి నీడ్ దిస్ రిపోర్ట్ అర్జెంట్‌లీ అనంటే, మీరు కంగారు పడకుండా అబ్సల్యూట్‌లీ ఐ అండర్‌స్టాండ్. ఐల్ కంప్లీట్ ఇట్ అండ్ కీప్ యూ అప్డేటెడ్ అని చెప్పి కామ్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అంటే ఫ్యాన్సీ వర్డ్స్ కాదు. మీరు పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి గదా! మీరు మాట్లాడేస్తారు 1, 2 పదాలు నేర్చుకుని. కానీ ఎదుటి వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా! అలా అర్థం అవ్వాలంటే మీరు ప్రాపర్ ఇంగ్లీష్ నేర్చుకొని క్లియర్‌గా మీరు చెప్పగలిగింది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడండి. ఫియర్, నర్వస్‌నెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. నిజం చెప్పాలంటే మనకెక్కువ భయం ఎప్పుడేస్తుందంటే మనం ఓవర్ థింక్ చేసినప్పుడు. కానీ అది ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చనేది నేనిప్పుడు చెప్తాను. మీ సక్సెస్‌ని మీరు విజువలైజ్ చేసుకోండి ఒకసారి. అంటే మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఒకసారి. ఇంగ్లీష్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే మీరెలా మాట్లాడతారు అని. ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పాను కదా! ఇందాకడ ఒక లైన్ ఐ కెన్ డూ థిస్. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పండి మిమ్మల్ని? ఎదుటి పర్సన్ ఏదన్నా ఒక మాట అడిగారనుకోండి, మీరు ఈలోపు కంగారు పడిపోయి, మొత్తం పదాలన్నీ తిరగేసేసి, టెన్షన్ పడిపోయి ఇదంతా వద్దు. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు చెయ్యగలరు. ఈరోజు నేను చేసినప్పుడు రేపు మీరు గూడా చేయగలరు కన్ఫర్మ్‌గా. ఐ నో ఇది కాస్త కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఈ వీడియో చూసే మీలో ఎవరైనా గాని, ఇంతకుముందు నేనైనా గాని రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కాలేజెస్ నుండి వస్తాం గాబట్టి, కాలేజెస్‌లో యూజువల్‌గా ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడము ఫ్రెండ్స్‌తో అయినా, లేకపోతే ఫ్రెండ్స్ ఫన్ జేస్తారనో, ఏడిపిస్తారు కదా! మనం ఇంగ్లీష్‌లో ఆల్ ఆఫ్ ద సడెన్ మనం ఎళ్ళిపోయి ఏ వాటరా అంటే వాళ్ళు వాళ్ళు మామూలుగా ఏడిపిచ్చారనమాట. అలాంటి ఫేజ్ దాటొచ్చినోళ్ళమే కదా మేము గూడా. సో, అలా ఫ్రెండ్స్‌తో డెడికేటెడ్‌గా కాలేజ్ లెవెల్‌లో ఉన్నప్పుడు మాట్లాడితే వెల్ అండ్ గుడ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయి కొంచెం మన ఫ్రెండ్స్ గురించి మనకు తెలిసిందే కదా! ఏడిపిస్తూ ఉంటారు. మనం గూడా ఎక్కువ ఎక్కువ రోజులు క్యారీ చేసి మాట్లాడలేము వాళ్ళతో. సో, ఇంక ఈ జాబ్ నేర్చుకునేటప్పుడు ఒకేసారి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఐ అగ్రీ ఖచ్చితంగా కంగారుంటుంది. కానీ మీరు కంగారు పడకుండా కాన్ఫిడెన్స్‌గా ఉండి మిమ్మల్ని మీరు నమ్మండి. నేనిది చెయ్యగలను. నేనిది మాట్లాడగలను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నేనది ఫుల్‌ఫిల్‌గా నేను కంప్లీట్ చేయగలను ఆ సెంటెన్స్‌ని అనే కాన్ఫిడెన్స్ మీకుండాలి. నేనెన్ని చెప్పినా గాని మీకు కాన్ఫిడెన్స్ మీలో మీలో నుంచి మీకొస్తేనే మీకది జరుగుతుందనమాట.
మీకు మీరే మినీ ఛాలెంజెస్ పెట్టుకోండి. ప్రతిరోజు నేనొక సెంటెన్స్ నేర్చుకుంటాను ఖచ్చితంగా. ఈ సెంటెన్స్ నేను ఈ రోజంతట్లో ఏదో ఒక టైంలో నేను ఈ సెంటెన్స్ వాడతాను అని చెప్పి. మీరు అలా రోజుకొక సెంటెన్స్ నేర్చుకున్నా చాలా సెంటెన్సెస్ ఒస్తాయి. మీకు ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంట్‌గా ఒస్తది. మీకిప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక క్లిప్ పెడతాను చూడండి. ఫర్ సపోజ్ మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు మీ దగ్గర ఒక మంచి సజెషన్ ఉంది. దాన్ని ఎలా చెప్పాలంటే, ఐ హావ్ ఎ సజెషన్ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ వర్క్ ఫ్లో అని. చూడండి అది చూడ్డానికి ఒక్క లైనే. కానీ అది ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు. మీరలా మీటింగ్‌లో మీ ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది ఉంటది. ఎందుకు కాన్ఫిడెన్స్ అని చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు పర్మనెంటే అనమాట. భయం అనేది శాశ్వతమైనది గాదు. జస్ట్ టెంపరరీ అనమాట భయమనేది. ఈరోజు భయముండొచ్చు, రేపు భయం పోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కన్ఫర్మ్‌గా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. రేపు మొదలు పెడదాము, ఎల్లుండి మొదలు పెడదాము, అవతల ఎల్లుండి మంచి రోజు ఇట్లాంటియన్నీ వద్దు. ఈ నిమిషమే మొదలుపెట్టండి మీరు. ఇప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? అసలు మీ ప్రొఫెషనల్ ప్రెజెన్స్ అనేది ఎలా ఉండాలో చెప్తాను. మీ మాటలు ఎంత ముఖ్యమో, మీ బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ముఖ్యం. కూర్చొని మాట్లాడితే స్ట్రెయిట్‌గా కూర్చొని మాట్లాడండి. నుంచుని మాట్లాడితే నీట్‌గా నుంచుని మెలికలు తిరిగిపోకుండా, సిగ్గుపడిపోకుండా నీట్‌గా నుంచుని మాట్లాడండి. అండ్ ఎప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్‌గా అది కాన్ఫిడెన్స్ ఒస్తది మీకు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా గాల్లోకి, గోడల వైపు చూసి మాట్లాడకండి. అండ్ అలాగే హ్యాండ్ గెస్చర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మాట్లాడినా చేతులు కట్టుకొని మాట్లాడడమో, లేకపోతే బిగుసుకుపోయి మాట్లాడడమో లాంటివి కాదు. మీరు ఎక్స్‌ప్రెసివ్‌గా ఇలా చేతులు తిప్పి మాట్లాడడం, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎక్స్‌ప్రెసివ్‌గా చెప్తే ఏమవుతదంటే, ఈవెన్‌తో మీరు కంగారు పడినా ఎదుటి వాళ్ళకి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి. యువర్ ఎనర్జీ స్పీక్స్ బిఫోర్ యువర్ వర్డ్స్. మీరు మాట మాట్లాడక ముందే మీరు లెగిసి నుంచునే విధానం మీ ఎనర్జీ ముందు మాట్లాడేస్తది. అవసరమైతే మిర్రర్ ముందు నుంచుని మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. మీకప్పుడు మీ మిస్టేక్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. ఇప్పుడు డైలీ హ్యాబిట్స్ అనేది చెప్తాను మీకు. ప్రతిరోజు మీ ఇంగ్లీష్ మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి అన్నా, మీకు భయం పోవాలి అన్నా, మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలనమాట. ఈ వీడియో చూసినంత సేపు మంచిగానే అనిపిస్తది మీకు. వీడియో ఆపేసినాక మళ్ళీ మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఒకరోజు ముచ్చట కాదు ఇంగ్లీష్ అనేది. ప్రతిరోజు ఇంగ్లీష్ అనే కాదు ఏదైనా సరే ప్రాక్టీస్ ఈస్ ద కీ అంటారు కదా! మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంగ్లీష్ వస్తది. ప్రతిరోజు ఏదన్నా ఒక 5-10 మినిట్స్ మీరు ఇంగ్లీష్ గట్టిగా మీరు ఏం చదవాలనుకుంటున్నారో అది గట్టిగా చదవండి. ప్రతిరోజు అట్‌లీస్ట్ చిన్న చిన్న కాన్వర్సేషన్స్ అయినా ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రికార్డ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడాలి, బయట వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కాస్త సిగ్గుగా అనిపించిందనుకోండి, ఆబ్వియస్‌గా అనిపిస్తది. అలా అనిపించినప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరే మాట్లాడి రికార్డ్ చేసుకోండి. అప్పుడు మీకేమన్నా మిస్టేక్స్ ఉంటే అది మీకు ఈజీగా తెలిసిపోతుందనమాట. మీరు ఎప్పుడు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు అనేది నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు ఇక్కడ వరకు, ఈరోజు ఇలా మాట్లాడాను. ఇందులో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. మీకే అర్థమైపోతది. ఏ ఏరియాస్‌లో మీరు లాగ్ ఉన్నారు. ఏ ఏరియాస్‌లో మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయగలుగుతున్నారు. మీరు ఎప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేకపోతున్నారు. ఎప్పుడు ఈజీగా మాట్లాడగలుగుతున్నారు. ఇవాంటివి మీ డ్రాబ్యాక్స్ మీకు తప్ప ఎవ్వరికీ తెలీదండి. నేను చెప్తున్నాను కదా! ఎదుటి వాళ్ళు ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళు ఎంత క్లోజ్ అయినా వాళ్ళు అన్నీ చెప్పలేకపోవచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళు చెప్పినా మీరు తీసుకునే పొజిషన్‌లో ఉండలేకపోవచ్చు. సో, మీ మిస్టేక్స్ అయినా, మీ కాన్ఫిడెన్స్ అయినా, మీ పాజిటివ్స్ అయినా మీకే బాగా తెలుస్తాయన్నమాట. మీకంటే ఇంకెవ్వరికీ తెలియదు. సో, అలాంటి కాన్ఫిడెన్స్, అలాంటి మిస్టేక్స్‌ని మిమ్మల్ని మీరే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు డైలీ మాట్లాడాలి అంటున్నానంటే, మీరు ఈరోజు చిన్న చిన్నగా మాట్లాడితేనే మీకు చాలా మీకు తెలియకుండానే చాలా నేర్చేసుకుంటారనమాట. చాలా కొత్త వర్డ్స్ ఒస్తాయి. మీకు ఎలా మాట్లాడాలి, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి ఫ్రేజెస్ యూజ్ చేయాలి అనేవి చాలా క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటే ఇప్పటి వరకు నేను కవర్ చేసిన టాపిక్స్ అనేవి మీకొకసారి ఔట్‌లైన్ ఇస్తాను. సో, మీకు ఇంగ్లీష్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మీరు స్లోగా మాట్లాడాలి. అండ్ కామ్‌గా ఉండాలి మాట్లాడేటప్పుడు. టెన్షన్ పడిపోకూడదు. ఓకేనా?
సెకండొచ్చి మీరు క్లియర్‌గా మాట్లాడాలి అనుకుంటే, ఫస్ట్ మీకు ఎదుటి వాళ్ళు అడిగే క్వెషన్ మీకు అర్థమవ్వాలి. అంటే మీరు చాలా అటెంటివ్‌గా, యాక్టివ్‌గా వినాలనమాట. అండ్ అలాగే మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ అలానే మీ ఫియర్ ఎలా ఓవర్‌కమ్ చేయాలో కూడా నేను చెప్పాను కదా! అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ బాడీ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేది స్కిల్ మాత్రమే కాదు, అది మీ సూపర్ పవర్ అనమాట. సో యాహ్! ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ మీ. మీరు ఎలాంటి డౌట్స్ అడిగినా నేను కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో మీకు దేని రిలేటెడ్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కన్ఫర్మ్‌గా దాని రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. వీడియో మీలో ఒక్కరికైనా హెల్ప్ అవుతదని అనుకుంటున్నా. మన ఛానల్‌లో ఈ జాబ్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్‌కెళ్ళి మొత్తం అన్ని వీడియోస్ విజిట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే గనక ప్లీజ్ హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. ఈ వీడియోకైతే ఇంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.